గైస్ సెకండ్ ప్రోమో రిలేటెడ్గా మాట్లాడదాం. సెకండ్ ప్రోమోలో వచ్చేసి ఎవరు విన్ అయ్యారో కూడా క్లారిటీగా చెప్పేస్తా ఈ వీడియోలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్విస్ట్ మొత్తం ప్రోమోలో కూడా భరణి శంకర్కి వర్కౌట్ రీజనబుల్ అయ్యేటట్టు జరుగుతుంది. నాకైతే శ్రీజ కూడా మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ మాస్టర్ ప్లాన్ ఏందో కూడా ఈ వీడియో క్లారిటీగా చెప్తా. ఇంకా ఎంతమంది మన భరణి శంకర్కి హౌస్లో సపోర్ట్ చేస్తున్నారో కూడా క్లారిటీగా చెప్పేస్తా. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు సెన్యూస్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ లైక్ వేయండి. ఇంపార్టెంట్ మెయిన్ లైక్ మీకు దయచేసి లైక్ కొట్టమని చెప్తున్నా. ఫుల్ వీడియో చూడకుండా ఫస్ట్ అయితే లైక్ కొట్టండి మామ. మీ వల్ల వేరే వాళ్ళకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం గేమ్లో వచ్చేస్తాం. గేమ్ చెప్పాను కదా, గేమ్ అనౌన్స్మెంట్ చెప్పాను కదా 2 times. ఆ 2 teamsలో సెకండ్ రౌండ్ టాస్క్ అనమాట. సెకండ్ రౌండ్ టాస్క్లో ఫస్ట్ రౌండ్ యాజ్ ఏ రూల్ ప్రకారం భరణి శంకర్ విన్ అని అంటున్నారు. అది నిజమా కాదానికి కూడా క్లారిటీ లేదు. ప్రోమోలో సగమే చూపించారు కాబట్టి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనం నిజంగా సెకండ్ రౌండ్ వచ్చేసి మన శ్రీజ విన్. అది ఏ పర్పస్ మీద మాస్టర్ ప్లాన్ ఎలా వేసిందో కూడా చెప్తాను నేను క్లారిటీగా. మాస్టర్ ప్లాన్ ఏంటంటే మనకు దువ్వాడ మాదిరికి అసలు శ్రీజకి అనేది పడదు. వీళ్ళు ముంగేసే పాము లెక్కనే ఉంటారు, ఎప్పటి చూసినా కావాలని ఫ్రై. కానీ శ్రీజ వచ్చేసి తన మాటల్ని గుర్తుపెట్టుకుంది, తన ఫోకస్ గుర్తుపెట్టి ఎంత కష్టంలో ఉన్నా తన మాటల్ని మాత్రం ఎవరు ఏ గేమో అన్ని ప్రతి ఒక్కరు తెలుసు. ఇంకొకటి తను పెట్టిన గేమ్ని అసలు ఓడడం చరిత్ర అనేది ఇప్పుడు నేను చూసిన దాంట్లో గెలిపించింది తప్ప ఓడిపోలే. అసలు ఒక చిరుత పుల్లి ఒక ఆహారాన్ని ఎట్లా వేటాడుతుందో అట్లా వేటాడుతుంది. గేమ్ అయితే నిజంగా అడుగుతుంది. ఇక్కడ మాధురి కెప్టెన్సీ సంచాలకుగా రావడానికి కారణం ఏంటంటే సెకండ్ రౌండ్ టాస్క్లో సుమన్ అన్న వచ్చేసి మన భరణి శంకర్కి బాగా ఫేవరబుల్ మాట్లాడుతున్నాడు అనిపించింది నాకైతే. లిటరల్గా చెప్తాను కదా, సుమన్ అన్న ఇట్లా ప్లేట్ చేంజ్ చేస్తారని అనిపించింది. ఇటు సుమన్ అన్న, ఇటు కళ్యాణ్. ఇటు ఏమో కళ్యాణ్ ఏమో శ్రీజ కరెక్ట్, ఇటు ఏమో సుమన్ అన్న వచ్చేసి భరణి గారు కరెక్ట్, భరణి గారి లోపల ఉందని, శ్రీజ ఏమో లోపల లేదని ఇటు కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి మధ్యలో దాదాపు ఒక ½ an hour నుంచి 1 hour వరకు డిస్కషన్ జరుగుతుంది. వీళ్ళిద్దరు సంచాలకుగా అయితే ఆ ఆన్సర్ చెప్పలేకపోతారు. సో దాని ప్రకారం బిగ్ బాస్ అనౌన్స్మెంట్ తీసుకొని ఏం చెప్తారంటే, బిగ్ బాస్ మీరిద్దరిలో డిసిషన్ తీసుకోలేదు కాబట్టి మీరైతే ఇద్దరు సంచాలకుగా తీసేస్తున్నారు అన్నప్పుడు శ్రీజను భరణికి పక్కకెళ్ళి మీరైతే మీకు నచ్చిన కంటెస్టెంట్ని ఒక సంచాలకుగా పెట్టుకోండి, ఎవరైతే వాళ్ళు చెప్తారో అదే పాయింట్ నిజం అన్నప్పుడు శ్రీజ మాస్టర్ ప్లాన్తో మాధురి కానీ తీసుకునేది. ఎందుకంటే మాధురి ఏ విషయంలోనైనా మొహం పట్టుకొని మాట్లాడుతుంది, ఎవరితో భయపడదు, ఎవరిని చెప్పదు, నిజాయితీగా మాట్లాడుతుంది, గొడవలు కూడా పడుతుంది, అలాగే ఫేవరబుల్గా ఉంటుంది, ఎవరికి ఫేవర్ చేయదు, ఏమైనా ఉంటే డైరెక్ట్ చెప్తుంది. సో అదే పాయింట్ మీద మన శ్రీజ మాస్టర్ ప్లాన్ వేసి తనని తీసుకోగానే మాధురి అసలు సంచాలకుగా వచ్చి తన మాట ఒకటే అంటది. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిన ప్రకారం ఏంటంటే బ్లూ లైన్లో ఉండాలి అనే ఆ పర్పస్ అయితే పెట్టలే. సో ఆ పర్పస్ కాకుండా ఎక్కడైనా ఉన్నా అసలు ఎక్కువది ఎవరిది ఉంటుందో వాళ్ళదే విన్ అని చెప్పింది. సో ఈ టీంలో వచ్చేసి శ్రీజ అండ్ శ్రీజ టీం వచ్చేసి విన్ అని చెప్పినప్పుడు అక్కడ నాకైతే మంచిగా అసలు దువ్వాడ మాధురి గారు పాయింట్ చెప్పింది అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకో మాస్టర్ ప్లాన్ ఏంటంటే భరణి శంకర్కి శ్రీజకి జరుగుతున్న కాంపిటీషన్లో శ్రీజకు మళ్ళీ అన్యాయం జరిగే ఛాన్సెస్ ఉందని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రోమోలో కూడా మొత్తం భరణి శంకర్కి సింపతి అయ్యేటట్టే చూపిస్తున్నారు. అంటే దెబ్బలు తగలడం, ఆ దెబ్బలకి హాస్పిటల్ పోవడం, మెడికల్ రూమ్లో ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. అసలు అనవసరంగా ఎందుకు చూపిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. శ్రీజ ఇంత కష్టపడి ఆడుతుంటే కూడా తన ప్రోమోలో చూపించట్లే. ఇక్కడ హౌస్లో చూస్తే భరణి శంకర్కి సుమనన్న ఫేవరబుల్గా ఇవ్వాలంటే ఇవాళ ప్రోమో ప్రకారం సుమనన్న ఫేవరబుల్, శ్రీజ కాదు మన తనుజ, మన దివ్య నిఖిత, ఇమానియల్ వీళ్ళందరూ కావాలని మన భరణి శంకర్కి సపోర్ట్ చేసే టాయిని పోతారు. కానీ శ్రీజకి సపోర్ట్ ఉన్నది ఎవరంటే డెమాన్, పవన్ కళ్యాణ్, మిగతా వీళ్ళు ఒక 2-3 కంటెస్టెంట్ ఉన్నారు. కానీ తనైతే అసలు నిజంగా చెప్పాలంటే శ్రీజకు దరిద్రం పట్టిందో లేకపోతే ఏందో తెలియదు, కానీ నిజంగా అయితే నాకైతే ఫేవరబుల్ లేదు. ఇంకో ఓటింగ్ లిస్ట్లో కూడా చాలా తక్కువ, ఆల్మోస్ట్ తక్కువ అనేది జరుగుతుంది. ఇది అయితే నాకైతే ఓవరాల్గా బిగ్ బాస్ కూడా భరణి శంకర్కి సపోర్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. మీకు కూడా ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ బిగ్ బాస్ భరణి శంకర్కి సపోర్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఈ టాస్క్ ఎందుకు పెట్టడం, డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్ పంపిస్తే అయిపోతుంది కదా. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే భరణి శంకర్ టాస్క్లో ఆడడం వల్ల టీఆర్పీ పెరుగుతుంది. శ్రీజ ఉంటే 100% పెరిగే అవకాశాలు ఉంది. ఇదైతే నా ఒపీనియన్. మీకు కూడా ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క అప్డేట్ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి చెప్పేస్తాను. నేను అందరి లెక్క ప్రతి ఒక్కటి గంటలు సోది పెట్టాను. మన వీడియోలో ఒక 5 నిమిషాల నుంచి మహా అంటే 10 నిమిషాలు, అంతే గురించి ఎక్కువ అయితే ఉండదు. మన ఛానల్ని కొత్తగా వచ్చేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. లైక్ మాత్రం పక్కా 100% ఉండాలి. లైక్ అనేది మిస్ అవ్వకండి.